ఈ రోజున మీ నుదుటి రాతలు ఇలా రాసి ఉంది. ఇదే సత్యం కాబోతుంది. ఈ రాశి వారికి కష్టం ఎంత పెద్దదైతే దాన్ని అధిగమించడంలో వచ్చే కీర్తి, వైభవం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం ఒక మంచి మాట కాదు. ఈ రోజుకి సంబంధించి ఈ రాశి జాతకులకు బ్రహ్మాండం రాసిన ఏకైక సత్యం. నమస్కారం అండి. ఈ రోజున మనం ఈ వీడియోలో పైన ఉండే సాధారణ జ్యోతిష్యం కాదు, మీ జీవిత దశను పూర్తిగా మార్చబోయే గ్రహాల గణితాన్ని లోతుగా అర్థం చేసుకుందాము. ఈ రాశి జాతకులు ఖచ్చితంగా మీ రాశి ఈ రాశి అయితే బ్రహ్మాండం నిర్ణయించిన కర్మల లెక్కల పద్దు ఈ రోజు ఇది అని అర్థం చేసుకోండి. జ్యోతిష పరంగా చూస్తే ఈ రోజు కేవలం లాభం కోసమో లేదా నష్టం కోసమో కాదు, ఇది మీ కాయకల్పం జరిగే రోజు. మా విశ్లేషణలు మరియు జ్యోతిష గణాంకాలు చెప్తుంది ఏమిటంటే ఒక ఆధ్యాత్మిక ప్రక్షాళన కేంద్రంగా పనిచేస్తుంది ఈ రోజు. ఈ రోజున మీరు గత కొద్ది సంవత్సరాల నుంచి అనుభవించిన కొన్ని విషయాలను మీరు ఈ రోజు అనుభవిస్తారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీరు ఏమిటంటే మహా ప్రణాళికను రూపొందించుకుంటారు. 4 అరుదైన ఖగోళ సంఘటనల రీత్యా ఈ రోజుని ఇలా విశ్లేషిద్దాము. సంఘర్షణ మరియు విజయం అనే 2 భాగాలుగా ఇప్పటి వరకు మీ జీవితం ఉంది. అయితే ఇలా విభజించి ముగింపు పలికే ఆ ఒక్క తేదీని ఈరోజు, ఈ తేదీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోతున్నాము. మీరు ఈ కాల చక్రం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోకపోతే రాబోయే మార్పుల్లో మీరు దారి తప్పే ప్రమాదం ఉంది. అందుకే ఈ విశ్లేషణను చివరి వరకు చాలా శ్రద్ధగా అర్థం చేసుకోండి. రండి మిత్రులారా, ఈరోజు ఈ లోతైన సముద్రంలోకి దిగుదాము. ఈ రాశి చాలా వరకు జలతత్వ రాశి. శని క్రమశిక్షణకు దేముడు. శని జలతత్వంలో కూర్చున్నప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో దీనికి జలదండన అనే పేరు ఉంది. ఇది శాస్త్రీయ ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహిస్తే అర్థమవుతుంది. నీరు మన భావోద్వేగాలకు ప్రతీక. ఈ రోజున శని మీ భావోద్వేగాలను పిండి మిమ్మల్ని వాస్తవం మరియు సత్యం వైపు నడిపిస్తారు. ఇది మీ ఏలిన నాటి శని యొక్క 2వ మరియు అత్యంత నిర్ణయాత్మకమైన దశ. శని సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఏది అబద్ధమో అది నీటిలో కొట్టుకుపోతుంది. కేవలం మీ సత్యం మాత్రమే ఒడ్డుకు చేరుతుంది. ఈరోజు కేతువు చంద్రుని మధ్య ఒక ప్రత్యేక సంబంధం ఏర్పడుతుంది. దీన్ని మనము జల ఛాయ కవచం అని పిలుస్తాము. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు నలుగురిలో ఉన్నా కూడా ఒక వింతైన ఏకాంతాన్ని అనుభవిస్తారు. ఇది నిరాశ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక శుద్ధి. మీరు బయట శబ్దాలను ఆపేసి మీ అంతరాత్మ పిలుపును వినాలని విశ్వం కోరుకుంటుంది. మానసిక స్పష్టత కోసం మీరు పోరాడాల్సి రావచ్చు, కానీ ఇదే పోరాటం మిమ్మల్ని పరిపక్వత కలిగిన వ్యక్తిగా, తెలివైన వారిగా మారుస్తుంది. ఈరోజు ఆరంభంలో మీకు రాస్యాధిపతి అయిన గురువు అతిచారంలో అంటే చాలా వేగంగా కదులుతూ ఉంటారు. కానీ మీరు మీ యొక్క పంచాంగంలో చూసుకున్నట్లయితే ఈరోజు ఈ తేదీని నోట్ చేసుకోవాలి. గురువు తన ఉచ్చ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించే రోజు ఇది. గమనించండి, దుఃఖపు పర్వతం నుండి ఆనందపు అలా పుట్టుకొచ్చే క్షణము ఈ రోజే. ఈ తిథి మీ జ్ఞానం, సంతాన వర్గం, అదృష్టం ఈ 3 ఒక్కసారిగా ఈరోజు మేల్కొంటాయి. ఈరోజు ప్రథమార్థంలో మీరు ఎదుర్కొన్న పరీక్షల ఫలితాలు ఇక్కడి నుంచి మీకు లభించడం మొదలవుతుంది. చివరగా మనం చూసుకున్నట్లయితే గనక ఈ రోజున ఒక అరుదైన యోగం కూడా ఉంది. మీ లగ్న భావంలో అంటే మీ వ్యక్తిత్వానికి సంబంధించిన ఇంట్లో సూర్యుని తేజస్సు, కుజుని ధైర్యము, శని యొక్క క్రమశిక్షణ, ఈ రోజున మీకు శుక్రుని ఆకర్షణ కూడా అన్నీ ఒకే చోట కలుస్తాయి. ఊహించండి, ఒకే ఇంట్లో ఇంతటి శక్తివంతమైన గ్రహాల శక్తి. దీని అర్థం ఏమిటంటే ఈరోజు చివరి దశ పూర్తిగా మీ గురించి మాత్రమే. మీ వ్యక్తిత్వం, మీ ఆరా, ప్రపంచం మిమ్మల్ని చూసే విధానం మారిపోతుంది. అన్నీ మారిపోతాయి. మీరు ఒక కొత్త మెరుగైన రూపంలో ఉద్భవిస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ 4 పెద్ద సంఘటనల ప్రభావం మీ జీవనోపాధి, ధనం మరియు సంబంధాలపై ఖచ్చితంగా ఎలా పడుతుంది? రండి, దీని గురించి విపులంగా అర్థం చేసుకుందాము. మనం లోతుగా వెళ్ళాలి. ముందు మీ ఉనికి, ఆరోగ్యం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఏది చేయాలన్నా ఆరోగ్యం ముఖ్యము. మీరు ఆరోగ్యంగా లేకపోతే రాజయోగానికి అర్థం లేదు. మేము చెప్పినట్లుగా శని మీ లగ్నంలో ఉన్నారు. ఒక నెమ్మదైన గ్రహము శని. అందుకే సంవత్సరాలు కూడా కదులుతూనే ఉంటాడు. ఈరోజు మొదట్లో మీరు మీ శరీరంలో
ఒక రకమైన బరువు బద్ధకాన్ని అనుభవిస్తారు. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని మీకు అనిపిస్తుంది. డేటా స్పష్టమైన హెచ్చరికను ఇస్తోంది. నీటి సంబంధిత వ్యాధులు శని జలతత్వంలో ఉన్నారు మరియు గురువు ప్రారంభంలో 4వ ఇంట్లో ఈ రోజు ఉన్నారు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు అని అంటే ఇది అంతర్గత ఆరోగ్యం దెబ్బతినే సమయము. ఈ రోజు నుంచి ఇక జాగ్రత్త. కాళ్ళు చేతుల్లో నొప్పులు, అరికాళ్లలో మంటలు, కొలెస్ట్రాల్ పెరగడము, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రావచ్చు. ఇవి బయటికి కనిపించవు కానీ లోపల పెరుగుతాయి. మీ మానసిక స్థితి సముద్రపు అలల వలె ఉంటుంది. కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా, కొన్నిసార్లు తుఫాన్లాగా. మీరు గాలిలో మేడలు కట్టే అలవాటుని మానుకోండి. లేకపోతే శని మిమ్మల్ని వాస్తవం అనే నేల మీద గట్టిగా పడేస్తాడు. కానీ భయపడకండి, చిత్రం మారుతుంది. శుక్రుడు మీ లగ్నంలోకి ప్రవేశించినప్పుడే మీలో ఒక కొత్త ఆకర్షణ వస్తుంది. ఎదురు చూడండి. శని మిమ్మల్ని ఎండిపోయినట్లుగా చేస్తే శుక్రుడు మిమ్మల్ని అయస్కాంతంలాగా మారుస్తారు. ప్రజలు మీ సలహాలు కోరుకుంటారు కానీ సరిగ్గా దాని తర్వాత రోజే మీకు సమస్య మొదలవుతుంది. మీరు ఏది చెప్పినా మంచిగా అర్థమైనా కొన్ని రోజుల తర్వాత అదే తప్పవుతుంది. హెచ్చరిక ఆ సమయంలోనే. మిమ్మల్ని గురించి మీకే చాలా గందరగోళం కలగొచ్చు. ఈరోజు నేను ఎవరు, నేను ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ సమయంలో ఎటువంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. ఇప్పుడు మీ కర్మక్షేత్రం వైపు వెళ్దాము. మీ కెరియర్ కోసం ఈ రోజు ఒక పదం ఉపయోగించబడింది, అదృశ్య కాల ప్రవాహం. ఈ రోజుని దీని అర్థం ఏమిటంటే కెరియర్లో వచ్చే మార్పులు మీ ప్లాన్ ప్రకారం కాకుండా బాహ్య పరిస్థితుల కారణంగా వస్తాయి. ఉదాహరణకు మార్కెట్ క్రాష్ అవ్వడం, కంపెనీ విలీనం కావడం లేదా బాస్ మారడం వంటివి ఈ రోజున జరగచ్చు. లేదా ఈ రోజున సమాచారం అందొచ్చు. ఆఫీసులో లేదా వ్యాపారంలో మీరు చాలా కష్టపడుతున్నట్లు, మీ 100% ఇస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఫలితం మాత్రం 60% మాత్రమే వస్తుంది. ఇక్కడ జ్యోతిష్య సలహా చాలా స్పష్టంగా ఉందండి. ఇది సమాధానం ఇచ్చే సమయం కాదు. ఆఫీసులో ఏదైనా వాదన జరిగినా, ఎవరైనా నిందలు వేసినా మౌనంగా ఉండండి. డేటా చెప్తుంది మౌనమే బంగారం. మీరు వాదనకు దిగితే శని మీకు శిక్ష విధిస్తాడు. ఈ రోజున గురువు ఉచ్చ స్థితిలోకి రాగానే మీ 10వ భావంలో ఒక అద్భుతవంతమైన చతుర్వేది యోగం ఏర్పడుతుంది. కెరియర్లో రాకెట్గా దూసుకెళ్తారు. మీరు ఐటీ లేదా మేనేజ్మెంట్లో ఉంటే ప్రమోషన్ ఖాయము. మీ పనికి పథకం లేదా అవార్డులు లభించవచ్చు. వ్యాపారంలో అయితే మీకు ప్రభుత్వ టెండర్లు, కాంట్రాక్ట్లు, ఏదైనా పెద్ద కంపెనీతో డీల్ కుదురుతుంది. అలాగే ఈరోజు సూర్యుడు బుధుని యొక్క కలయిక ఎలా ఉండబోతుందంటే బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది మిమ్మల్ని తెలివైన వారిగా చేస్తుంది. మీరు మీ మాట తీరుతో, మేనేజ్మెంట్ స్కిల్స్తో శత్రువులను ఓడిస్తారు. ఇక్కడ ఒక ప్రత్యేక హెచ్చరిక కూడా దాగి ఉంది. విదేశాల్లో నివసిస్తున్న మీకోసం మా యొక్క డేటా సెట్లో ఒక రెడ్ అలర్ట్ ఉంది. ఈరోజు రాహువు 12వ ఇంట్లో ఉన్నారు. కావున మీరు ఏమిటంటే విదేశాల్లో ఉద్యోగం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. వీసా సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి విదేశాల్లో ఉన్నవారు తమ ఉద్యోగం విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవద్దు. డబ్బు విషయానికి వస్తే చాలా విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మా డేటాలో స్తంభించిపోయిన ఆస్తుల స్థితి అని పిలిచారు. దీని అర్థం ఏమిటంటే బ్యాంకు బ్యాలెన్స్, హై పాకెట్ ఖాళీ కావడం. ముఖ్యంగా ఈ రోజున మీ దగ్గర ఆస్తి ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ దాన్ని వాడుకోలేరు. డబ్బు ఏదైనా ప్రాపర్టీలో ఇరుక్కుపోవచ్చు లేదా కుటుంబ వివాదాల కారణంగా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ కావచ్చు. కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు, గమనించండి. బుధుడు మీ 2వ ఇల్లు అంటే ధనభావంలో గోచరం చేసినప్పుడు ముఖ్యం ఏమిటంటే బుధుడు వాక్కు మరియు వ్యాపారానికి కారకుడు. అప్పటి వరకు ఆగండి. ఆయన ధన భావనలోకి రాగానే మీ మాటే డబ్బుగా మారుతుంది. అప్పటి వరకు మౌనంగా ఉండండి. మీరు సేల్స్, మార్కెటింగ్ లేదా కన్సల్టింగ్ రంగంలో ఉంటే ఈ రోజున మీరు మీ మాటలతో డబ్బు సంపాదించవచ్చు, కానీ సంయమనం వహించాలి. అలాగే వ్యవసాయ భూమి, ప్రాపర్టీ డీలింగ్, ప్రభుత్వ పథకాల నుంచి ధనలాభం కలుగుతుందని ఈ రోజున చెప్పడం జరుగుతుంది. అలాగే రాహువు మకర రాశిలోకి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. అప్పటి వరకు ధనం విషయంలో వేచి ఉండండి. పాత బకాయిలు లేదా ఇరుక్కుపోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి వస్తుంది. సంబంధాల విషయంలో చూస్తే ఈ రోజు మిమ్మల్ని ఒక కూడల్లో ఇది నిలబెడుతుంది. ఒక చాలా అందమైన, ఒక చాలా గంభీరమైన విషయంగా చెప్పడం జరుగుతుంది. మీ మనసు ఆలయం మరియు
మధురాల మధ్య ఊగిసలాడుతోంది. అంటే మీరు పవిత్రత మరియు దారి మళ్ళడం మధ్య సంఘర్షణ పడతారు. ఈ రోజున సమయం అగ్ని పరీక్ష లాంటిది. శని దృష్టి మీ సప్తమ భావం పైన ఉన్నది. హెచ్చరిక ఏమిటంటే ఈ సమయంలో గతం బయటపడే యోగం ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుండి ఏదైనా రహస్యం దాచి ఉంటే అది ఈ సమయంలో బయటపడుతుంది. మూడవ వ్యక్తి మీ సంబంధాల్లో చిచ్చు పెట్టొచ్చు. లివింగ్ రిలేషన్లో ఉన్నవారు లేదా ప్రేమికులకు సంబంధం అబద్ధంపై నిలబడి ఉండి అది విడిపోయే సమయం కావచ్చు. కానీ కథ ముగింపు సుఖాంతం అనేది కొన్నాళ్లకే జరుగుతుంది. గురువు దృష్టి సంబంధాలను మెరుగుపరచడం ప్రారంభిస్తుంది. అత్యంత ముఖ్యమైనది ఏమిటి అని అన్నట్లయితే ప్రేమకు గ్రహమైన శుక్రుడు తన 12వ ఇంటి ప్రయాణాన్ని పూర్తి చేసి మొదటి ఇల్లు అంటే లగ్నంలోకి వస్తారు. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే మీరు అనుభవిస్తున్న ఒంటరితనం ముగుస్తుంది. మీరు మీ భాగస్వామి పట్ల చాలా ఆకర్షితులవుతారు. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. ఏదైనా శాశ్వత బంధమే ఇది. మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే ప్రపోజ్ చేయడానికి ఆలస్యం చేయండి. ఒక విషయం గుర్తుంచుకోండి, లగ్నంలో సూర్యుడు కుజుడు కూడా ఉన్నారు. మీ అహంకారాన్ని మధ్యలోకి తీసుకురాకండి, లేకపోతే బాగున్న సంబంధం కూడా చెడిపోతుంది. ఇప్పుడు మేము మన సమాజానికి మరియు ఇంటికి వెన్నుముక అంటే ఒక ప్రత్యేక వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాము. మన తల్లులు, సోదరీమణులు, గృహిణులు. ఈ రాశి గృహిణులకు ఈరోజు చాలా భావోద్వేగమైన రోజు. ఈ రోజున విశ్లేషణ ఏమిటంటే మీకోసం ఈరోజు నిశ్శబ్ద సేవ, చివరిలో మహా గౌరవం దక్కే సమయం. మొదటి విషయం మానసిక స్థితి. మేము చెప్పినట్లుగా కేతువు చంద్రుని ఛాయ కవచ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల ఇంట్లో అన్నీ ఉన్న కుటుంబంతో చుట్టుముట్టబడి ఉన్న మీరు లోపల చాలా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు. మీరు అందరి కోసం ఇంత చేస్తున్నా మీ కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదని మీకు పదే పదే అనిపిస్తుంది. ఈ రోజున ఎటువంటి పెద్ద కారణం లేకుండానే మీకు ఏడవాలి అనిపించవచ్చు. ఇది గ్రహాల ఆట, కాబట్టి మిమ్మల్ని మీరు బలహీనంగా భావించొద్దు. రెండవ విషయం ఆరోగ్యం, అలసట. శని మీ లగ్నంలో జలతత్వంలో ఉన్నారు. గృహిణులకు స్పష్టమైన హెచ్చరిక. నడుము నొప్పి, కాళ్ళు లేదా అరికాళ్లలో నొప్పి ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇంటి పని భారం అవడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల కాళ్లల్లో వాపు సమస్య రావచ్చు. మా సలహా ఏమిటంటే దయచేసి ఇంటి పనుల మధ్యలో విశ్రాంతి తప్పకుండా తీసుకోండి. సూపర్ ఉమెన్ అవడానికి ప్రయత్నించొద్దు. శని మిమ్మల్ని విశ్రాంతి కోరుతున్నారు, కానీ ఇంటి వాతావరణం, సంతోషాల విషయంలో ఒక పెద్ద శుభవార్త ఉంది. అలాగే ఈరోజు ఈ స్థితి నాడు గురువు మీ సుఖభావాన్ని విడిచిపెట్టి పంచమ భావంలో ఉచ్చ స్థితికి చేరుకున్నప్పుడే ఇంటి వాతావరణం మారిపోతుంది. మీరు మీ పిల్లల చదువు లేదా కెరియర్ గురించి ఆందోళన చెందుతుంటే కాస్త సమయం ఆగండి. మిమ్మల్ని వారు గర్వపడేలా చేస్తారు. పిల్లల విజయం మీ అలసట అంతా మరిపిస్తుంది. ఇక ఈ రోజున మీ ఇంటిని అలంకరించడం, రెనోవేషన్ చేయించడం లేదా ఏదైనా కొత్త లగ్జరీ వస్తువుని కొనడంలో బిజీగా ఉంటారు. గృహిణులకు ముఖ్యమైన హెచ్చరిక ఉంది. మూడవ వ్యక్తి జోక్యం గురించి ప్రస్తావన ఉంది. దీని అర్థం ఇరుగు పొరుగువారు, దూరపు బంధువులు లేదా ఈ రోజున మీ లగ్నంలో ఉగ్ర గ్రహాలు ఉన్నప్పుడు మీ కోపం పెరగొచ్చు. ఈ సమయంలో మాటను అదుపులో ఉంచుకోండి, లేకపోతే చిన్న విషయం ఇంటిలో పెద్ద గొడవకు దారి తీయొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజు ఆరంభం సేవను కోరుకుంటుంది, కానీ ఈ రోజు చివర మీకు రాణి లాంటి గౌరవాన్ని ఇస్తుంది. కేవలం మీ ఆరోగ్యం, నిద్ర విషయంలో జాగ్రత్త వహించండి. చివరిగా అదృష్టం గురించి మాట్లాడుకుందాము. ఈ రోజు మీకు అదృష్టం తోడుగా ఉంటుందా? ఈ రోజు ఆరంభంలో అదృష్టం కాస్త అలిగినట్లు అనిపించవచ్చు. పనులు పూర్తవుతూ ఆగిపోతాయి. కానీ ఈ రోజు మధ్యలో గురువు ఉచ్చ స్థితి ఫలితము అదృష్ట భావాన్ని తన అమృత దృష్టితో చూస్తారు. విద్యార్థులకు ఈ సమయం వరం లాంటిది. ఉన్నత విద్యకు మార్గం తెరుచుకుంటుంది. అది ఏ చిన్న అవకాశమైనా కావచ్చు. ఈరోజు విదేశీ ప్రయాణాలకు కూడా శుభప్రదం. ఆధ్యాత్మిక యాత్రలో ఆటంకాలు ఉన్నాయి, జాగ్రత్త. ఒక చాలా ముఖ్యమైన తేదీ అండి ఇది. ఈ రోజున మీరు ఈ తేదీ నాడు మార్క్ చేసుకోండి. దేవగురువు బృహస్పతి మీకు అదృష్టాన్ని ఇవ్వక తప్పదు. కాస్త అదృష్టం ఇప్పటి వరకు నెమ్మదించింది, ఆలస్యమైంది, కానీ ఆగిపోలేదు. మీరు మీ పెద్ద నిర్ణయాలను పునః సమీక్షించుకోండి. మీరు ఏదైనా పెద్ద కోర్సులో చేరాలనుకున్నా లేదా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్నా ఈరోజు మీరు మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని మొదలు పెట్టండి. మీరు మీ దిశను మార్చుకోవాల్సి రావచ్చు. కాబట్టి ఈ పూర్తి విశ్లేషణ గురించి క్లుప్తంగా చెప్పాలంటే
ఈరోజు మొదటి దశ మీకు ఏమిటంటే కర్మలను సరిదిద్దుకునే సమయం అవుతుంది. ఆరోగ్యం సున్నితంగా ఉంటుంది, పోరాటం ఉంటుంది, మీరు మౌనంగా ఉండాలి. ఇది పరీక్ష సమయము. రెండవ దశ అంటే ఈరోజు మధ్యన మీకు బృహస్పతి చాలా వరకు ఉచ్చ స్థితి వల్ల కెరియర్, డబ్బు, ప్రేమ విషయంలో ఏదైనా ఒక లాభం ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్య విషయం ఏమిటంటే గనక ఈ రోజున మీకు గురుగ్రహ అనుకూలతతో గేమ్ చేంజ్ అవుతుంది. ధన భావనలోకి వచ్చి ఆర్థిక లాభం ఉంటుంది. అలాగే లగ్నంలోకి శుక్రుడు వస్తే మీ వ్యక్తిత్వం మారుతుంది, అంటే మంచిగానే మారుతుంది. మీ మనస్సులో మంచి ఏంటో చెడు ఏమిటో తెలుస్తుంది. మిమ్మల్ని కొంచెం గందరగోళానికి గురి చేసిన ఈ పరిస్థితి ఈ రోజున జాగ్రత్త. ఈ రోజున ఎవరి చర్చల్లో పాల్గొనవద్దు, ఎవరి తరపున జోక్యం చేసుకోవద్దు, ఎవరి యొక్క కష్టాన్ని మీదేసుకోవద్దు, సాక్ష్యం ఇవ్వద్దు, ఇతరుల గొడవల్లో తలదూర్చొద్దు, ఎవరికి గ్యారంటీ ఇవ్వద్దు. శని ఈ యొక్క పరిస్థితి మీకు కర్మల ఫలితాన్ని మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాడు. ఇతరుల కర్మల భారాన్ని మీ తల మీద వేసుకోవద్దు. ఇది పరీక్షా సమయం కాబట్టి పాస్ అవ్వడానికి మీకు కొన్ని ప్రత్యేక పరిహారాలు కూడా అవసరపడతాయి. మేము 3 అద్భుత పరిహారాలు చెప్తున్నాము. మీరు సురక్షితంగా ఉండండి. పరిహారం 1, నో థెరపీ మరియు ఆహారం. అంటే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నాన్ వెజ్ని ఈ రోజు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చేపలకు సంబంధించి ఏది తినకుండా ఉండడం మంచిది. ఈ ఆహారాన్ని కాస్తంత ఈ రోజున పక్కన పెట్టండి. ఇది నేరుగా శని యొక్క జలదండనను శాంతింపచేసే కర్మ. అలాగే నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఇతరుల బాధలను, డ్రామాలను మీ మనస్సులోకి లోపలికి తీసుకోవడం ఇక ఆపేయండి. ఇక పరిహారం ఏమిటంటే గనక శని శాంతి. శని దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఒక శారీరక పరిహారం చేయండి. రోజు రాత్రి పడుకునే ముందు ఆవ నూనెను కొంచెంగా గోరువెచ్చగా చేసి మీ పాదాలకు, అరికాళ్లకు మర్దన చేయండి. ఇది కేవలం శరీరం కోసమే కాదు, శనిని శాంతింపచేయడానికి, నిద్రను మెరుగుపరుచుకోవడానికి. దీనికి రామబాణం లాంటి ఉపాయం ఇది. ఇక పరిహారం 3, రత్నశాస్త్రము. మా డేటాలోని ఒక కేస్ స్టడీ చెప్పినట్లుగా ఈ రోజున ఇప్పటి నుంచి నీలి రంగు రత్నాన్ని ధరించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది నీలమణికి ఉపరత్నం. దీనిని మధ్యవేలికి వెండిలో ధరించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది. కానీ గుర్తుంచుకోండి, రత్నాన్ని ఎప్పుడూ జాతక చక్రాన్ని చూపించిన తర్వాతే ధరించాలి. ఇవే కాకుండా ప్రతి మంగళవారం, శనివారం తిథుల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే కనీసం ఒక్కసారైనా జ్యోతిర్లింగ దర్శనం చేయడానికి ఉపక్రమించండి. చివరిగా ఒక్క మాట అండి, ఈ రోజున ఒక పర్వతాన్ని ఎక్కడం లాంటిది. ఎక్కేటప్పుడు కష్టంగా ఉండొచ్చు, ఆయాసం రావచ్చు, కానీ మీరు ఖచ్చితంగా పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు అక్కడి నుంచి కనిపించే దృశ్యం, ఆ విజయం మీ అలసట అంతా మరిపిస్తుంది. మిమ్మల్ని ఒక యోధులుగా మార్చడానికి ఈ రోజు వచ్చింది. భయపడద్దు. శనిదేవుడు కేవలం న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడు. మీ కర్మలను శుద్ధంగా ఉంచుకోండి, మౌనం పాటించండి, గురువు నీడలో ఉండండి. విజయం మీదే అవుతుంది. అంతా మంచి జరగాలని, మీరు మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక స్వస్తి.